హలో అండి, హాయ్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ట్రెండ్ ట్రేడర్ తెలుగు. నేను మీ నరేష్. రేపటి నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ అనాలిసిస్ చేసుకోవడానికి మళ్ళీ మీ ముందుకు వచ్చేసానండి. చేసుకునే ముందు ఒక చిన్న రిమైండర్, మన ఛానల్కి కనుక న్యూగా వచ్చినట్లయితే ఫస్ట్ మా ఛానల్లో ఉన్న కంటెంట్ చేయండి, దాని తర్వాత మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని అండ్ నోటిఫికేషన్ బిల్ని కూడా క్లిక్ చేయండి. అండ్ అదేవిధంగా మనకి టెలిగ్రామ్ ఛానల్ కూడా ఉంది, ట్రెండ్ ట్రేడర్ తెలుగు పేరుతోని. మీరు కనుక టెలిగ్రామ్ డౌన్లోడ్ చేస్తుంటే వెళ్ళి సర్చ్ చేయండి ట్రెండ్ ట్రేడర్ తెలుగు అని, అండ్ జాయిన్ అవ్వండి జెన్యూన్ ఇన్ఫర్మేషన్ కోసం. అండ్ డిస్క్రిప్షన్ బాక్స్ అండ్ కమెంట్ బాక్స్లో లింక్ ఉంది, అండ్ అక్కడ నుంచి జాయిన్ అవ్వచ్చు. సో టైం వేస్ట్ చేసుకోకుండా మనం రేపటి అనాలిసిస్ చేసుకుందాం నిఫ్టీ 50 అండ్ బ్యాంక్ నిఫ్టీ. సో ఫస్ట్ నేను నిఫ్టీ చార్ట్ పెట్టుకుంటాను. సో ఇవాళ టెలిగ్రామ్ ఛానల్లో ప్రతి అప్డేట్ కూడా మీరు ఫాలో అయినట్టయితే సో మంచి ప్రాఫిట్స్ అయితే బుక్ చేసి ఉండాలి నిఫ్టీలో. అండ్ నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ కూడా అంతే, ఎక్కడనైతే నేను అప్డేట్ చేశానో అక్కడ నుంచి బ్యాంక్ నిఫ్టీలో మంచి ఫాల్ కనిపించింది. సో లాస్ట్ మూమెంట్లో అంటే లాస్ట్ మనకి 2 o'clock తర్వాత మనకి హెచ్డిఎఫ్సి బ్యాంక్ రిజల్ట్స్ వల్ల బ్యాంక్ నిఫ్టీలో మొమెంటం వచ్చింది. దాంతోపాటు నిఫ్టీలో కూడా ఎగ్జాక్ట్లీ ఆల్గో లెవెల్స్ నుంచి రియాక్షన్ అయితే మనకు కనిపించింది. సో మస్ట్ అండ్ షుడ్ ఎవ్రీడే టెలిగ్రామ్ ఛానల్ అయితే ఫాలో అండి. సో ఇప్పుడు మనం నిఫ్టీ చార్ట్ పెట్టుకుందాం. సో నిఫ్టీ ఇది 30 minutes చార్ట్ పెట్టాను. డైలీ మనం 5 minutes అండ్ 15 minutes పెడతాము. సో కొద్దిగా క్లారిటీగా చార్ట్ కనిపించడానికి సో 30 minutes పెట్టాను నేను. సో ఇక్కడ మీరు రేపు 5 minutes కానీ 15 minutes కానీ చార్ట్ పైన ఫాలో అవ్వచ్చు, ఓకేనా. సో ఇక్కడ మనం చూసినట్టయితే మార్కెట్ అనేది ఈ పాయింట్లో అంటే అప్పర్ సైడ్లో అన్నీ కూడా రెసిస్టెన్సెసే ఉన్నాయి నిఫ్టీలో. సో రేపు నిఫ్టీ ఎక్స్పైరీ సో 23,350 లెవెల్ రెసిస్టెన్సే, 23,400 లెవెల్ రెసిస్టెన్సే. యాజ్ ఆఫ్ నో 23,250, 200 లెవెల్ కూడా రెసిస్టెన్స్, 23,200 లెవెల్ కూడా రెసిస్టెన్సే. సో ఇక్కడ నుంచి మనకి ప్రైస్ యాక్షన్ చూసినట్టయితే హయ్యర్ టైం ఫ్రేమ్లో మనకి ఏం కనిపిస్తుంది, బేరిష్ ప్యాటర్న్ ఉంది. ఇది జస్ట్ ఒక పుల్ బ్యాక్ అనుకోవచ్చు. అండ్ మార్నింగ్ నుంచి మనం చూసినట్టయితే ఈ ప్రైస్లో మార్కెట్ చాలా కన్సాలిడేషన్ జరిగింది, చాపీగా ఉండి మార్కెట్ ఫాల్ అయింది. వన్స్ ఈ లో కనుక బ్రేక్ అయిన ఉంటే 22,970 లెవెల్, 22,970 లెవెల్ కనుక బ్రేక్ అయి ఉంటే డౌన్ సైడ్లో ఇంకా ఫర్దర్ ప్యానిక్ సెల్లింగ్ వచ్చేది. బట్ ఇక్కడ మనం చూసినట్టయితే ఎగ్జాక్ట్లీ ఈ పాయింట్ దగ్గరలోనే హెచ్డిఎఫ్సి బ్యాంక్ రిజల్ట్స్ వచ్చాయి మార్కెట్ అవర్స్లో. సో దానివల్ల మార్కెట్లో హెచ్డిఎఫ్సి బ్యాంక్ చార్ట్ పైన కూడా నేను షేర్ చేశాను, పాజిటివ్ మూమెంటం వచ్చింది. సో మార్కెట్ అక్కడ నుంచి బౌన్స్ చేసింది. బ్యాంక్ నిఫ్టీ ఆల్మోస్ట్ ఆల్ లాసెస్ అన్ని రికవర్ చేసేసింది అండ్ నిఫ్టీలో కూడా బౌన్స్ కనిపించింది. సో రేపు ఇది కంటిన్యూషన్ అవుతుందా లేదా అనేది పాయింట్. సో రేపు మార్కెట్ ఒకవేళ గ్యాప్ అప్ ఓపెన్ అయింది అనుకోండి మార్కెట్, సో మార్కెట్ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది రెసిస్టెన్స్ లెవెల్స్ దగ్గర ఓపెన్ అవుతుంది. ఫస్ట్ ఇక్కడ అప్పర్ సైడ్ నుంచి ఈ పాయింట్ నుంచి సెల్లింగ్ వచ్చిందో 23,250, 200 లెవెల్ దగ్గర, దాని దగ్గరలో ఓపెన్ అయినప్పుడు వెంటనే మీరు కాల్ సైడ్ వెళ్ళకండి, మార్కెట్ని అబ్జర్వ్ చేయండి. అట్లీస్ట్ మార్కెట్ ఈ లెవెల్స్లో సస్టైన్డ్ ఈ అప్ సైడ్లో బ్రేక్అవుట్ అవుతేనే అప్పుడు మనం ఫర్దర్ వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయి. సో వెళ్ళాలి అంటే ఇక్కడ అప్పుడు మార్కెట్ ఒకవేళ గ్యాప్ అప్ ఓపెన్ అయ్యి ఇక్కడనే కన్సాలిడేషన్ అయ్యి హైస్ బ్రేక్ చేసింది అనుకో, 915 క్యాండిల్ హైస్ బ్రేక్ చేసి అట్లీస్ట్ ఇక్కడ 23,200ని హోల్డ్ చేయాలి. 23,200 లెవెల్ని హోల్డ్ చేస్తే అప్పుడే మనం ఫర్దర్గా అప్ సైడ్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. యాజ్ ఆఫ్ నో ప్రైస్ వచ్చేసి 23,161లో ఉంది, అంటే ఇంకా 23,200 లెవెల్ బ్రేక్ అవ్వలేదు. సో స్టిల్ ఇది రెసిస్టెన్స్ లెక్క యాక్ట్ చేస్తుంది, ఇది గుర్తుపెట్టుకోండి. అండ్ ఒకవేళ మార్కెట్ అనేది ఏదైతే ఇవాళ ప్రైస్ మార్కెట్ 23,161 నుంచి స్లైట్లీ అప్ సైడ్ వెళ్ళి అండ్ ఇక్కడ నుంచి రిజెక్ట్ చేసింది అనుకోండి, ఏదైతే ఇవాళ క్లోజింగ్ ప్రైస్ ఉందో దానికన్నా కిందికి వచ్చేస్తే అంటే 23,161 ఆర్ 23,150 కిందికి వస్తే అక్కడ మనకి మళ్ళీ ఒక బేరిష్ ఆపర్చునిటీ పీఈ సైడ్లో ఎంట్రీ దొరికే ఛాన్స్ ఉంటుంది ఈ లెవెల్స్ కింద. లేదా మార్కెట్ ఒకవేళ అట్లీస్ట్ ఇక్కడ ఏదైతే డ్రా చేశానో 23,050 కానీ ఆ 23,000 సపోర్ట్స్ బ్రేక్ చేసింది అనుకోండి అండ్ దీని కిందికి వస్తే కూడా మనం ఇక్కడ పీఈ సైడ్లో ట్రేడ్ ప్లాన్ చేయొచ్చు. సో పాయింట్ నెంబర్ 1, ఫస్ట్ సింపుల్ అనాలిసిస్ పెట్టుకోండి. ఒకవేళ రేపు గ్యాప్ అప్ ఓపెన్ అయింది అనుకోండి, రెసిస్టెన్స్ లెవెల్స్ దగ్గర ఓపెన్ అవుతుంది. సో వెయిట్ చేయండి, మార్కెట్ ఈ లెవెల్స్ని హోల్డ్ చేస్తుందా లేకుంటే రిజెక్ట్ చేస్తుందా అని చూడండి. ఒకవేళ మార్కెట్ ఇక్కడ నుంచి హోల్డ్ చేస్తుంది అనుకోండి, ఫస్ట్ మీరు 23,160 అండ్ 23,200 పైన మార్కెట్ హోల్డ్ చేయాలి. సో ఇక్కడ ఒక 40 పాయింట్స్ పైన మార్కెట్ హోల్డ్ చేయాలి, దానిపైన ఉంటేనే ఈ సైడ్లో ట్రేడ్ ప్లాన్ చేయొచ్చు. బట్ రిమెంబర్ ఇక్కడ దగ్గరలోనే అన్ని రెసిస్టెన్స్ ఉన్నాయి కాబట్టి క్వాంటిటీ చాలా తక్కువ పెట్టి మాత్రమే ట్రేడ్ ప్లాన్ చేయండి. దట్ టు రేపు ఎక్స్పైరీ కాబట్టి సో మార్కెట్ ట్రాప్ చేసే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉంటుంది, ఓకేనా. అండ్ ఒకవేళ ఇక్కడ నుంచి మార్కెట్ గ్యాప్ అప్ అయి మార్కెట్ సస్టైన్ అవ్వకుండా డౌన్ సైడ్ వచ్చింది అనుకోండి, ఫస్ట్ ఏదైతే ఇవాళ క్లోజింగ్ ప్రైస్ ఉందో సో ఇవాళ క్లోజింగ్ ప్రైస్ వచ్చేసి 23,160 అండ్ ఈ లెవెల్ కింద అట్లీస్ట్ 23,150 కింద మార్కెట్ కనుక ఉందనుకోండి. అండ్ ఇక్కడ ఏదైతే ఇవాళ 915
క్యాండిల్స్ మీరు చూసారనుకోండి 915 క్యాండిల్స్ హైస్ అవుతున్నాయో ఈ లెవెల్స్ కిందికి మార్కెట్ కనుక వచ్చేసింది అనుకోండి, సో మార్కెట్ డౌన్ సైడ్లో ట్రేడ్ ప్లాన్ చేయొచ్చు ఇక్కడ. అండ్ 23,000 లెవెల్ వరకు అండ్ చిన్న టార్గెట్ ఉంటుంది కాబట్టి కొద్దిగా ఇక్కడ లెవెల్స్లో కూడా క్వాంటిటీ తక్కువ పెట్టండి, ట్రాప్ అయ్యే ఛాన్సెస్ ఇక్కడ కూడా ఉన్నాయి. అండ్ క్లియర్ అంటే మార్కెట్ 23,000 అండ్ 22,970 కిందికి వస్తే క్లియర్ సెల్లింగ్ ప్రెషర్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది పీఈ సైడ్లో. ఓకేనా, సో ఈ లెవెల్స్ ఇక్కడ డబుల్ బాటమ్ కైండ్ ఆఫ్ ప్యాటర్న్ ఫామ్ చేస్తుంది. ఈ బ్రేక్ చేస్తేనే డౌన్ సైడ్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అండ్ మార్కెట్ ఫర్దర్గా షార్ట్ కవరింగ్ రావాలంటే మార్కెట్ అట్లీస్ట్ 23,200 పైన రేపు నిఫ్టీ అప్పర్ సైడ్లో ఉంటే మార్కెట్ 23,350 23,400 ఈ హైస్ వరకు వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. ఈ హైస్ బ్రేక్ అయితే అప్పుడు 23,500 వరకు వెళ్ళే ఛాన్సెస్ ఉంటుంది షార్ట్ కవరింగ్. ఓకేనా, సో ఈ లెవెల్స్ పైన హోల్డ్ చేస్తేనే ఇది నిఫ్టీ క్లియర్లీ మీకు అర్థమైంది అనుకుంటున్నాను రేపటి ఎక్స్పైరీకి. అండ్ ఇప్పుడు బ్యాంక్ నిఫ్టీ చూపిస్తాను. బ్యాంక్ నిఫ్టీ ఆల్మోస్ట్ ఆల్ నెగిటివ్ నుంచి ఆల్మోస్ట్ ఆల్ 200 పాయింట్స్ పాజిటివ్కి వచ్చేసింది. బ్యాంక్ నిఫ్టీలో మీరు చూసినట్టయితే బ్యాంక్ నిఫ్టీ కూడా ఇది 30 మినిట్స్ చార్ట్. అండ్ బ్యాంక్ నిఫ్టీలో ఇక్కడ చూడండి మల్టిపుల్ టైమ్స్ ఈ జోన్లో రెసిస్టెన్స్ ఉంది 49,500 ఆర్ 600 లెవెల్ దగ్గరలో. అండ్ ఇక్కడ 49,000 లెవెల్ ఇంపార్టెంట్ లెవెల్, మల్టిపుల్ టైమ్స్ ఈ లెవెల్ని మార్కెట్ టెస్ట్ చేసిన లెవెల్ దగ్గరలోనే ఉంది. ఇది ఒక రెసిస్టెన్స్ లెవెల్. ఇప్పుడైతే దీని పైకి మార్కెట్ వెళ్ళలేదు, సో ఇది స్టిల్ ఇంకా కూడా ఒక రెసిస్టెన్స్ లెవెల్. సో రేపు మార్కెట్ కనుక షార్ట్ కవరింగ్ రావాలి బ్యాంక్ నిఫ్టీలో అంటే బ్యాంక్ నిఫ్టీ 49,000 లెవెల్ పైన సస్టైన్ అవుతేనే అప్పుడు మనం సిఈ సైడ్లో ట్రేడ్ ప్లాన్ చేయొచ్చు, లేదా ఇక్కడ నుంచి రివర్సల్ కూడా అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. ఇది ఒక రివర్సల్ పాయింట్ కూడా బ్యాంక్ నిఫ్టీలో, ఎందుకంటే ఇక్కడ ఏదైతే మార్కెట్లో డౌన్ సైడ్ మూవ్ ఉందో ఇది జస్ట్ ఒక పుల్ బ్యాక్ వచ్చి ఇక్కడ నుంచి మళ్ళీ అప్ సైడ్లోకి వచ్చి మళ్ళీ ఇక్కడ నుంచి రిజెక్ట్ చేసే ఛాన్సెస్ కూడా ఉన్నాయి 49,000 లెవెల్ నుంచి. ఆర్ దగ్గర దానిపైన కింద కొద్ది పాయింట్స్ దగ్గర నుంచి కూడా రిజెక్ట్ చేయొచ్చు. సో ఈ లెవెల్ చాలా ఇంపార్టెంట్ లెవెల్ 49,000 లెవెల్. సో 49,000 సైకలాజికల్ లెవెల్. సో యాజ్ ఆఫ్ నో రెసిస్టెన్స్ రేపు దీని లెవెల్స్ పైన సస్టైన్ అవుతేనే ఫర్దర్ అప్ సైడ్ పాసిబుల్ ఉండే ఛాన్సెస్ ఉంటుంది. లేదా ఇక్కడ నుంచి రిజెక్ట్ చేసింది అనుకోండి మళ్ళీ ఇక్కడ కూడా మనకి పీ సైడ్లో ఆపర్చునిటీ దొరుకుతుంది. ఈలో మనకి టార్గెట్ ఉంటుంది 48,350 ఆర్ 48,150 లెవెల్ టార్గెట్స్ ఉండే ఛాన్స్ ఉంటుంది. వన్స్ ఈ లెవెల్స్ బ్రేక్ అయితే ఇంకా డౌన్ సైడ్ ప్యానిక్ సెల్లింగ్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. బికాజ్ ఇక్కడ ఏదైతే సపోర్ట్ ఉందో ఈ సపోర్ట్ బ్రేక్ అయితే ఇంకా డౌన్ సైడ్ ప్యానిక్ సెల్లింగ్ రావచ్చు. అండ్ మార్కెట్ షార్ట్ కవరింగ్ రావాలంటే మాత్రం 49,000 అండ్ 49,500 పైన మార్కెట్ సస్టైన్ అవుతేనే ఫర్దర్ అప్ సైడ్ పాసిబిలిటీస్ ఉండే ఛాన్సెస్ ఉంటుంది. సో యాజ్ ఆఫ్ నో బ్యాంక్ నిఫ్టీ హెచ్డిఎఫ్సి బ్యాంక్ వల్ల ఏదైతే రిజల్ట్స్ వచ్చాయో హెచ్డిఎఫ్సి బ్యాంక్ 2 o'clock టైంలో దానివల్ల ఈ ప్రైస్ మూమెంటం కనిపిస్తుంది. ఇది రేపు కంటిన్యూ అవుతుందా లేదా అనేది రేపు మనం మార్కెట్లో చూద్దాం. యాజ్ ఆఫ్ నో ఈ లెవెల్స్ని మీరు డ్రా చేసుకోండి. 49,000 లెవెల్ ఇంపార్టెంట్ రెసిస్టెన్స్. ఈ లెవెల్స్ పైన సస్టైన్ అవుతేనే ఫర్దర్ అప్ సైడ్ పాసిబిలిటీ ఉంటుంది బ్యాంక్ నిఫ్టీలో. ఒకవేళ ఇక్కడ నుంచి రిజెక్ట్ చేస్తే కూడా ఇక్కడ మనకు ఇంకో ఆపర్చునిటీ పీ సైడ్లో కూడా దొరుకుతుంది. ఓకేనా, సో డౌన్ సైడ్ ఈ లెవెల్స్ టార్గెట్ ఉండే ఛాన్సెస్ ఉంటుంది. సో బ్యాంక్ నిఫ్టీ వెరీ క్లియర్లీ మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఇప్పుడు సెన్సెక్స్కి వెళ్దాం. సో సెన్సెక్స్ చార్ట్ కూడా పెట్టుకుందాం. సో సెన్సెక్స్ వచ్చేసి యాజ్ ఆఫ్ నో సెన్సెక్స్లో కూడా మీరు అబ్జర్వ్ చేసినట్టయితే ఇక్కడ ఒక డబ్ల్యూ ప్యాటర్న్ కనిపిస్తుంది, అంటే డబుల్ బాటమ్ కైండ్ ఆఫ్ ప్యాటర్న్ కనిపిస్తుంది. అండ్ సెన్సెక్స్లో కూడా స్ట్రాంగ్లీ సెల్లింగ్ ప్రెషర్ ఉండే అండ్ మార్కెట్ ఇవాళ చూసినట్టయితే ఒక డబ్ల్యూ కైండ్ ఆఫ్ ప్యాటర్న్ డబుల్ బాటమ్ ప్యాటర్న్ ఫామ్ చేసింది. ఇక్కడ కూడా అంతే సెన్సెక్స్. సో ఇక్కడ నుంచి మార్కెట్ అనేది అప్ సైడ్లో కంటిన్యూషన్ అవ్వాలి అనుకోండి. ఇక్కడ ఏదైతే సపోర్ట్ ఉందో అంటే ఇక్కడ ఏదైతే సపోర్ట్ ఉందో దగ్గరలో మార్కెట్ అనేది ఈ లెవెల్ 76,300 రౌండ్ ఫిగర్ ఈ లెవెల్ పైన మార్కెట్ సస్టైన్ అయింది అనుకోండి. సో దగ్గరలో ఇక్కడ ఒక రెసిస్టెన్స్ ఉంది 76,800 లెవెల్. ఈ లెవెల్ పైన సస్టైన్ అవ్వాలి. సో ఎందుకంటే ఈ రెసిస్టెన్స్ బ్రేక్ అవ్వి ఇక్కడ ఈ రెసిస్టెన్స్ కాస్త సపోర్ట్ అవ్వాలి అండ్ ఇక్కడ కాస్త సపోర్ట్ అయింది అనుకోండి ఫర్దర్ అప్ సైడ్ షార్ట్ కవరింగ్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది ఈ లెవెల్స్ పైన. లేకుంటే మార్కెట్ ఇక్కడ నుంచి ట్రాప్ చేసి మళ్ళీ మార్కెట్ ఇక్కడ నుంచి డౌన్ సైడ్ ఈ రెసిస్టెన్స్ నుంచి మళ్ళీ డౌన్ సైడ్లో రిజెక్ట్ చేసే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. అండ్ ఇక్కడ 76,800 లెవెల్ దగ్గర రిజెక్ట్ చేస్తుంటే కనుక ఇక్కడ పీఈ సైడ్లో ఆపర్చునిటీ కూడా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. లేదా మార్కెట్ అనేది అట్లీస్ట్ మార్కెట్ మళ్ళీ 76,200 ఆర్ 76,000 లెవెల్ కిందికి వచ్చింది అనుకోండి ఇక్కడ కనుక మనకి పీఈ సైడ్లో ఆపర్చునిటీ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. యాజ్ ఆఫ్ నో అయితే
ప్రైస్ అనేది రేపు గ్యాప్ అప్ ఓపెన్ అయ్యి మార్కెట్ ఈ లెవెల్స్ని హోల్డ్ చేస్తేనే ఫర్దర్ అప్సైడ్ పాసిబిలిటీస్ ఉంటాయి, లేదా ఫ్లాట్ ఓపెన్ అయ్యి ఈ లెవెల్స్ పైన మార్కెట్ హోల్డ్ చేస్తేనే ఫర్దర్ అప్సైడ్ షార్ట్ కవరింగ్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. లేదా హోల్డ్ చేయలేదనుకోండి, ఇక్కడ నుంచి రిజెక్ట్ చేసిన మార్కెట్ ఇక్కడ పీ సైడ్లో ట్రేడ్ ప్లాన్ చేయవచ్చు. 76,200 ఆర్ 76,000 కింద మనం పీ సైడ్లో ట్రేడ్ ప్లాన్ చేయవచ్చు సెన్సెక్స్లో. ఓకేనా. నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ, సెన్సెక్స్ డైలీ టైం ఫ్రేమ్ కూడా పెట్టి చూపిస్తాను, సో దట్ మీకు కూడా ఒక క్లియర్ పిక్చర్ అనేది ఉంటుంది. సో డైలీ టైం ఫ్రేమ్లో మనం చూసుకున్నట్టయితే స్టిల్ ఇంకా కూడా మార్కెట్ అనేది ఒక బేరిష్ ట్రెండ్లోనే ఉంది. కాకపోతే ఇక్కడ ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్ ఉంది నిఫ్టీలో కానీ అండ్ సెన్సెక్స్లో కానీ. ఇక్కడ ఏదైతే మీకు కనిపిస్తుంది, ఇది ఎలక్షన్ టైంలో మార్కెట్లో హైస్ చేసిన ఈ క్యాండిల్, వాలటైల్ క్యాండిల్ ఉంది కదా, దగ్గరలో మార్కెట్ ఇప్పుడు అదే రేంజ్లో వచ్చేసింది. సో ఈ లెవెల్స్లో బయర్స్ ఉన్నారు ఈ పాయింట్లో. సో ఇక్కడ నుంచి మార్కెట్లో ఒక బౌన్స్ అండ్ రివర్సల్ రావచ్చు. మార్కెట్ ఒకవేళ వచ్చింది అనుకోండి, కన్ఫర్మేషన్ అంటే మనకి ఇక్కడ నుంచి మార్కెట్ ప్రైస్ అప్పర్ సైడ్లో వెళ్ళాలంటే కన్ఫర్మేషన్ కావాలి కదా. సో ఇక్కడ ఏదైతే మనకి కన్ఫర్మేషన్ రావాలంటే ఇక్కడ ఏదైతే ప్రైస్ ఉందో, అంటే కొద్దిగా జూమ్ చేస్తాను, ఇక్కడ ఏదైతే క్యాండిల్ ఫామ్ చేసిందో నిన్న, ఈ క్యాండిల్ ఒక హైస్ రిజెక్ట్ చేసింది కదా ఇక్కడ నుంచి. సో అట్లీస్ట్ మార్కెట్ ఈ లెవెల్స్ పైన మార్కెట్ కనుక స్ట్రాంగ్లీ బ్రేక్ చేసి, బయర్స్ బ్రేక్ చేసి అప్ సైడ్ వెళ్ళారనుకోండి, అప్పుడు మనకి స్ట్రాంగ్లీ షార్ట్ కవరింగ్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. అప్ టు 78,500 లెవెల్ ఆర్ 79,000 లెవెల్ వరకు వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో ఫస్ట్ ఈ కన్ఫర్మేషన్ స్ట్రాంగ్లీ మార్కెట్ అప్పర్ సైడ్లో వెళ్ళాలంటే ఈ లెవెల్స్ని బ్రేక్ చేయాలి. సో లేదా ఈ లెవెల్స్ నుంచి రిజెక్ట్ చేస్తుంది మార్కెట్. ఏదైతే బేరిష్ క్యాండిల్ ఉందో, ఈ స్ట్రాంగ్ బేరిష్ క్యాండిల్, ఈ క్యాండిల్ ఒక 60% దగ్గరికి ప్రైస్ వెళ్ళి అండ్ అక్కడ నుంచి మార్కెట్లో రిజెక్షన్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. ఓకేనా. సో ఈ లెవెల్స్ దగ్గరికి వెళ్ళి రిజెక్షన్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. 76,500 లెవెల్ దగ్గరలో కానీ, లేకుంటే 76,600 లెవెల్ దగ్గర కానీ, ఆ పాయింట్ దగ్గరికి వెళ్ళి ఈధర్ మార్కెట్ అప్ సైడ్లో బ్రేక్ అవ్వాలి, లేకుంటే అక్కడ నుంచి రిజెక్షన్ అని అవ్వాలి. సింపుల్. సో లో బ్రేక్ అయిందనుకోండి, ఫర్దర్ డౌన్ సైడ్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. అండ్ ఎక్కడి వరకు రావచ్చు ఒకవేళ లో బ్రేక్ అయితే మాత్రం అంటే మార్కెట్ సెన్సెక్స్ వచ్చేసి 75,400 అండ్ 75,000 వరకు అయితే మార్కెట్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది లో బ్రేక్ అయిందంటే సెన్సెక్స్లో. అండ్ అదేవిధంగా నిఫ్టీలో చూపిస్తాను. సో నిఫ్టీ కూడా ఒక ఇంపార్టెంట్ లెవెల్ వరకు ఉంది, ఇంపార్టెంట్ లెవెల్ దగ్గర ఉంది యాజ్ ఆఫ్ నో చెప్పాలంటే. సో ఇక్కడ మీరు అప్పర్ సైడ్ నుంచి మనం చూసామనుకోండి, ఆల్మోస్ట్ నిఫ్టీ వచ్చేసి 12.5% నిఫ్టీ కరెక్ట్ అయింది. అండ్ ఇక్కడ మీరు చూస్తే నిఫ్టీలో కూడా ఇక్కడ ఏదైతే ఎలక్షన్స్ టైంలో ఏదైతే హై ఉండేనో అండ్ ఈ ఎలక్షన్స్ టైంలో ఇక్కడైతే బయర్స్ అప్ సైడ్లో బ్రేక్ చేశారో అదే జోన్ దగ్గరలో మార్కెట్ ఉంది. ఇక్కడ కూడా మీరు నోటీస్ చేస్తుంటే మార్కెట్ ఈ పాయింట్లో కూడా మల్టిపుల్ టైమ్స్ మార్కెట్ టెస్ట్ చేసిన లెవెల్ అండ్ మార్కెట్ 23,000 లెవెల్ అండ్ 22,900 లెవెల్ చాలా ఇంపార్టెంట్ సపోర్ట్ లెవెల్లే. ఓకేనా. సో ఇక్కడ మనకి ఒక పిన్ బార్ క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్ కూడా ఫామ్ చేసి కనిపిస్తుంది డైలీ టైం ఫ్రేమ్లో. సో మార్కెట్ కాకపోతే కన్ఫర్మేషన్ కావాలి. సో రేపు మనకి ఒకవేళ స్ట్రాంగ్లీ మార్కెట్ కనుక అప్ సైడ్లో ఎక్స్పైరీ కనుక అయ్యింది అనుకోండి, ఈ క్యాండిల్ ఏదైతే ఇవాళ నిన్నటి బెరిష్ క్యాండిల్ ఉందో దానికన్నా ముందు ఏదైతే హైస్ ఉన్నాయో ఇవన్నీ బ్రేక్ చేయాలి మార్కెట్. ఒకవేళ ఇది బ్రేక్ చేసింది అనుకోండి, దెన్ ఓన్లీ మార్కెట్ ఫర్దర్ అప్ సైడ్ ఎక్స్పెక్ట్ చేసే ఛాన్స్ ఉంటుంది. లేదా మార్కెట్ ఇక్కడ నుంచి మార్కెట్ అట్లీస్ట్ ఈ క్యాండిల్ ఏదైతే బేరిష్ క్యాండిల్ ఉందో ఈ బేరిష్ క్యాండిల్ ఒక 60% దగ్గర కానీ 70% దగ్గర కానీ మార్కెట్ వెళ్ళి సో అక్కడ నుంచి మళ్ళీ రిజెక్ట్ చేసే ఛాన్సెస్ ఉంటుంది. ఓకేనా. సో ఇది క్లియర్గా అండి. సో లో రావాలి మార్కెట్, ఈ లోస్ బ్రేక్ అయింది అనుకోండి, దెన్ మార్కెట్లో అప్పుడు ఇంకా ప్యానిక్ సెల్లింగ్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. యాజ్ ఆఫ్ నో అయితే ప్రైస్ ఈ రేంజ్కి మళ్ళీ వచ్చేసింది. ఇక్కడ మీరు నోటీస్ చేస్తే ఆల్రెడీ ఇక్కడ మనకి లాస్ట్ వీక్ 6 days మార్కెట్ ఇదే రేంజ్లో ట్రేడ్ అయింది. రేపు మార్కెట్ మళ్ళీ ఇదే రేంజ్కి వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. ఓకేనా. సో నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ, సెన్సెక్స్ వెరీ క్లియర్లీ మీకు అర్థమైంది అనుకుంటున్నాను. సో కంటెంట్ నచ్చితే మస్ట్ అండ్ షుడ్ లైక్ చేయండి. అండ్ ఇప్పుడు ఆప్షన్ చైన్ డేటాకి వెళ్దాం. సో ఇక్కడ ఆప్షన్ చైన్ డేటాకి వచ్చేస్తే నిఫ్టీలో కాల్ సైడ్, పుట్ సైడ్ మనం చూసుకుందాం. పుట్ సైడ్ని చూసి మనం సపోర్ట్ని ఫైండ్ చేస్తాం, కాల్ సైడ్ని చూసి మనం రెసిస్టెన్స్ని ఫైండ్ చేస్తాం. సో యాజ్ ఆఫ్ నో కాల్ సైడ్ మనకి 23,200 లెవెల్ దగ్గర 113 ఉంది అండ్ 23,300 లెవెల్ దగ్గర 1,25,000 ఉంది అండ్ 23,500 లెవెల్ 1,50,000 ఉంది. ఇవన్నీ కూడా రెసిస్టెన్స్ లెవెల్స్ నిఫ్టీలో. అండ్ డౌన్ సైడ్లో 23,000 లెవెల్ దగ్గర 1,51,000 ఉంది అండ్ 23,100 లెవెల్ దగ్గర 1,13,000 ఓఏ ఉంది. యాజ్ ఆఫ్ నో డౌన్ సైడ్లో సపోర్ట్ వచ్చేసి 23,000 లెవెల్ ఇంపార్టెంట్ సపోర్ట్ లెవెల్ అండ్ అప్పర్ సైడ్లో ఇంపార్టెంట్ రెసిస్టెన్స్ వచ్చేసి 23,500 ఇంపార్టెంట్ రెసిస్టెన్స్ లెవెల్ నిఫ్టీలో. సో కాల్ సైడ్ హ్యూజ్ రైటింగ్ ఉంది కాబట్టి స్టిల్ ఇంకా కూడా రెసిస్టెన్స్ అనేది
ఫేస్ చేస్తుంది నిఫ్టీలో. అండ్ ఇప్పుడు గ్లోబల్ మార్కెట్స్ చూసుకుందాం. సో ఇక్కడ నేను గ్లోబల్ మార్కెట్స్ కూడా పెడతాను. సో ఇక్కడ గ్లోబల్ మార్కెట్స్ చూసినట్టయితే US30 డౌ జోన్స్ వచ్చేసి 120 పాయింట్స్ పాజిటివ్లో కనిపిస్తుంది. అండ్ యూరోపియన్ మార్కెట్స్ కూడా పాజిటివ్ కనిపిస్తున్నాయి 250 పాయింట్స్. అండ్ మనం ఏషియన్ మార్కెట్స్కి వస్తే స్లైట్లీ ఏషియన్ మార్కెట్స్లో హ్యాంగ్ ఒక్కటి నెగిటివ్లో ఉన్నాయి, రిమైనింగ్ అన్నీ కూడా పాజిటివ్ ఉన్నాయి. అంటే యూరోపియన్ మార్కెట్స్ యూఎస్ మార్కెట్స్ అయితే పాజిటివ్లో ట్రేడ్ అవుతున్నాయి. అండ్ అదేవిధంగా మన టెలిగ్రామ్ ఛానల్ అయితే మస్ట్ అండ్ షుడ్ ఫాలో అండి. ఎవ్రీడే ఇంట్రాడేలో టెలిగ్రామ్ ఛానల్ అప్డేట్స్ అనేది మీకు టెలిగ్రామ్లో వస్తాయి. సో టైం టు టైం. సో మార్కెట్ అవర్స్లో వీడియో చేసి పోస్ట్ చేయలేం కదా యూట్యూబ్లో. సో టెలిగ్రామ్ ఛానల్లో ప్రతిదీ అప్డేట్ ఇంట్రాడేలో ఉంటుంది. సో మస్ట్ అండ్ షుడ్ ఫాలో అండి. సో కంటెంట్ వస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ మరొక ఇంట్రెస్టింగ్ అనాలిసిస్తో మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ ముందుకు వస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. దెన్ టేక్ కేర్, సీ యూ, టాటా, బై బై అండి.